వెల్కమ్ టు పద్మజారెడ్డి కిచెన్. నేను మీ పద్మజారెడ్డిని. ఈరోజు తయారు చేయబోయే రెసిపీ మిరపకాయ బజ్జీలు. శనగపిండి పావు కేజీ తీసుకున్నానండి. 6 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇందుకు దీంతో ఏం కలపాలంటే ప్రాసెస్ కావలసినంత ఉప్పు, ఒక 1/2 స్పూన్ కారం, 1 స్పూను బియ్యం పిండి చాలు, ఎందుకంటే కొంచెం క్రిస్పీగా రావడానికి. ఇప్పుడు ఇందులో కొంచెంగా నీళ్ళు పోసుకోవాలి. ఒకేసారి పోసుకుంటే పలసన అయిపోద్ది, ఉండగట్టేస్తుంది. అట్ట కాకుండా కొంచెంగా కలుపుకుంటూ మొత్తం మరీ పలచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలుపుకోండి. ఇప్పుడు మిక్సీలో వాము, ఒక 1/2 టీ స్పూను సాల్ట్, ఈ 2 మిక్సీకి పట్టేస్తాను. బజ్జీలు పచ్చిమిర్చిని ఇలా చీరేసుకున్నానండి. అన్నీ ఇలాగే చీరి పెట్టుకున్నాను ఇలా. ఇప్పుడు ఇందులో మనం మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా వాము, సాల్ట్, అలా కూర్చేయడం అండి. మీకు ఒక డౌట్ రావచ్చు, మిర్చిలో ఈ విత్తనాలు ఉంటాయి కదా, వీటిని తీయకుండా పెట్టేస్తున్నారు ఏందని. అందుకేనండి, ఈ బజ్జీల కోసం స్పెషల్ ఈ పచ్చిమిర్చి. ఈ బజ్జీల మిర్చిలో ఏంటంటే కారం ఉండవు అవి. అందుకని మనం ఏం లేదు, ఈ మనం మిక్సీలో వేసి పెట్టుకున్న ఈ మసాలాని కానీ కూర్చేసి పెట్టేసుకోవడమే. అన్నీ కూర్చేస్తానండి. పిండి కలిపేసుకున్నాం కదండి, కొంచెం వంట సోడా అండి, లైట్గా. ఈ మిర్చిలకి అన్నిటికీ పాము కూర్చి పెట్టేసాం కదండి. ఇప్పుడు ఆయిల్ కాగింది స్టవ్ పైన. ఇప్పుడు ఈ మిర్చిని ఈ కలిపి పెట్టుకున్నాం కదా పిండి, కొంచెం మరీ పలచన పెడితే కోటింగ్ బాగా రాదండి. కొంచెం మరీ చిక్కగా కాకుండా మరీ పలచగా మీడియంగా కలుపుకోవాలి ఇలా. ఇప్పుడు దీన్ని ఇలా ఆయిల్లో వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో మార్చుకొని చూడండి, ఆయిల్లో వేసాను. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోకుండా ఉంటాయి. కొంచెం కలర్ వచ్చిందాక బ్రౌన్ కలర్, బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అలా వేగనేయండి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఇంకా తీసి పెట్టేస్తానండి. ఇలాగే అన్నీ తీసేస్తాను. మిరపకాయ బజ్జీలు తయారైపోయాయండి. చూడండి, చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసుకునేది. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు, చాలా రుచికరంగా ఉంటాయి. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.